అండి అందరికీ. ఇప్పుడైతే తెలీదు గానీ నాకు ఒకప్పుడైతే ఒకే ఫ్యామిలీలో పాప, బాబు పుడితే బాబుని ప్రైవేట్ స్కూల్‌కి పంపించి, పాపని గవర్నమెంట్ స్కూల్‌కి పంపించిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. మీలో ఎవరైనా ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నాను అంటే, నేను కూడా చాలా మందిని చూసాను. అంటే బాబుని ప్రైవేట్ స్కూల్‌లో జాయిన్ చేసి, పాపని గవర్నమెంట్ స్కూల్‌లో జాయిన్ చేసిన వాళ్ళని. సో, నాకు ఆ టైంలో ఏమనిపించేదంటే, ఎందుకు ఇంత పార్షియాలిటీ చూపిస్తున్నారు పేరెంట్సే. బాబైతే చేసేదేముంది, పాపైతే చేసేదేముంది. ఇద్దరికీ సేమ్ ఫుడ్ పెట్టాల్సిందే, మనం కన్నాక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే. అలాగే ఇద్దరు లవ్ కూడా సేమ్ ఉంటది కదా! పాపైతే ఏం తక్కువ లవ్ చేయదు కదా పేరెంట్స్‌ని. బాబైతే ఏమి అందరం ఎక్కించడు కదా! అనైతే అనిపించేది ఒక టైంలో. సో, నాకు మ్యారేజ్ అయ్యి పర్సనల్‌గా పిల్లలు పుట్టిన తర్వాత నాకనిపించిందనమాట. మేమైతే ఖచ్చితంగా ఇద్దరిని ఈక్వల్‌గా చూసుకోవాలి. పాపైనా, బాబైనా. ఇద్దరు మగపిల్లలైనా, ఇద్దరు ఆడపిల్లలైనా ఒకే తల్లికి కడుపున పుట్టినప్పుడు ఈక్వాలిటీ అనేది ఉండాలి. మనం ఎటువంటి పిల్లల్లో పార్షియాలిటీ అనేది చూపించకూడదు అనైతే స్ట్రాంగ్‌గా అనుకునేదాన్ని. బట్ భగవంతుడు మనం ఒకటి ప్లాన్ చేస్తే ఆయన ఒకటి ప్లాన్ చేస్తాడు కదా! సో, మా పాప జర్నీ స్టార్ట్ అయిన తర్వాత బాబు ప్రైవేట్ స్కూల్‌కి వెళ్తుంటే బస్‌లో నాకు కొన్ని సార్లు అంత గిల్ట్ ఫీల్ అవుతున్నానని అయితే ఏం చెప్పను. సో, నాకు మాట్లాడడానికి కూడా ఏమీ అర్థం కావట్లేదు. సో, అనిపించేదనమాట. బాబు స్కూల్‌కి వెళ్తున్నప్పుడు 50% నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే, నా పాపకి ఈ స్కూలింగ్ జర్నీ గానీ ఏమీ లేదు. ఎందుకంటే, ఇద్దరికి 1 ఇయరే డిఫరెన్స్. 1 ½ ఇయర్ డిఫరెన్స్ ఉంటుంది. సో, పాప కూడా నార్మల్‌గా ఉంటే బాబుతో పాటు ఈక్వల్‌గా వాడు వెళ్ళే స్కూల్‌కే వెళ్ళేది. వాడితో పాటు బస్‌లో వెళ్ళేది. వాడితో పాటు యూనిఫార్మ్, బుక్స్ అన్నీ నార్మల్‌గా ఉండేవి కదా! అనైతే ఒకానొక టైంలో ఎప్పుడైనా అంటే ఇప్పుడు బాధపడుతున్నారా? లేదా? అన్ని విషయాలు పక్కన పెడితే ఇంట్లోనే ఒక కిడ్ అలా, ఒక కిడ్ ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనసుకు బాధైతే అనిపిస్తదండి. అలా అనిపించేదనమాట నాకు. నా పాప కూడా బస్‌లో వెళ్తే బావుండు స్కూల్‌కి. తను కూడా అన్నీ నేర్చుకుంటే బావుండు. బాబులాగే యూనిఫార్మ్ వేసుకొని స్కూల్ నుంచొచ్చాక ఏం జరిగింది, ఏంటి, స్పోర్ట్స్ అయ్యి ఎలా చేశారు, ఏంటి అన్నీ చెప్పాలి అనైతే అనిపించేది. సో, ఈ 7 ఇయర్స్‌లో కూడా మేము కూడా పాపని గవర్నమెంట్ స్కూల్‌కి పంపించాల్సిన పరిస్థితి వచ్చిందండి. అప్పుడు నాకనిపించింది నేనే ఇది ఇష్టపడలేదు కదా! సో, నేనే ఇలా చేయాల్సొస్తుంది అని అనిపించింది. ఎందుకు పంపించాల్సొచ్చింది అంటే గవర్నమెంట్ స్కూల్‌కి మాకు విలేజ్‌లో ఉండేవాళ్ళం మేము. సో, అక్కడ ఫెసిలిటీస్ లేవనమాట. సో, ప్రైవేట్ స్కూల్‌కి వెళ్ళాలి అంటే మినిమమ్ ఒక 8-15 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సొచ్చేది బస్‌లోనే. పిల్లలనేది. సో, నాకు ఆప్షన్ లేకపోయుండేది. ఎందుకంటే బస్‌లో ఎలా ఉంటదో తెలీదు. బస్ ఎక్కినప్పుడు, దిగినప్పుడు ఎలా ఉంటదో తెలీదు. సో, వాళ్ళు మన కిడ్స్‌ని, స్పెషల్ కిడ్స్‌ని స్కూల్‌లో జాయిన్ చేస్తే నార్మల్ స్కూల్‌లో ఎలా ట్రీట్ చేస్తారో తెలీదు. సో, ఇన్ని క్వెషన్స్ మధ్యన నేను ప్రైవేట్ స్కూల్ అయితే వేయలేక 2 ఇయర్స్ గవర్నమెంట్ స్కూల్‌కి పంపించాను. ఆ 2 ఇయర్స్ కూడా నాకు చాలా బాధ అనిపించేది. ఎందుకంటే మార్నింగ్ అదే సేమ్ టైమ్‌కి నా కొడుకు బస్ ఎక్కి స్కూల్‌కి వెళ్ళేవాడు. మా పాపని నేను గవర్నమెంట్ స్కూల్‌లో దింపేదాన్ని. ఎంతమంది ఇది నార్మలైజ్ చేసి అనుకోవచ్చు. బట్ నా పెయిన్ నేను చెప్తున్నానండి. ఒక యాజ్ ఎ మదర్‌గా నాకు అనిపించేదనమాట. ఎప్పుడు ఇలా పాప బస్ ఎక్కి ఎప్పుడు వెళ్తదో ఏంటో అని చెప్పి. సో, ఒక అప్డేట్ అయితే డ్రాయింగ్‌లో జాయిన్ చేశామని ఇచ్చాను కదా! ఇంకా చిన్న చిన్న అప్డేట్స్ అంటే మా లైఫ్ జర్నీ ఎలా ఉంటది, ఏంటి అని నేను మీకు ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఈ పేజ్ ద్వారా. సో, చిన్న చిన్న అచీవ్‌మెంట్స్ ఇవేం పెద్ద సక్సెస్ స్టోరీస్ ఏం కాదు. ఇంకా మంచిగా సక్సెస్ స్టోరీస్ చాలా మంది లైఫ్‌లో ఉన్నాయి పేరెంట్స్‌లో. సో, నాదొక చిన్న చిన్న అచీవ్‌మెంట్సే మాకు పెద్ద సక్సెస్ స్టోరీస్ లాగా మేము ఫీల్ అవుతూ ఉంటాం కాబట్టి, సో, డ్రాయింగ్‌లో జాయిన్ చేయడం అనేది నాకు చాలా పెద్ద సక్సెస్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే అదొక డ్రీమ్ అనమాట. పిల్లలు ఒకటి నేర్చుకుంటున్నారు, యాక్టివిటీలో ఉంటున్నారు అంటే అదొక డ్రీమ్ అనమాట. సో, అలాగే నేను స్విమ్మింగ్ కూడా ట్రై చేస్తున్నాను. స్విమ్మింగ్ అయితే నేను తేజు ఉంది కదా! సౌజీ మామ్ అని. సిస్టర్ తను తేజు అంత సివియర్ అయిన కండిషన్‌లో ఉండి నాకు మాట్లాడడానికి కూడా చాలా బాధగా అనిపిస్తుందండి మాట్లాడుతుంటే. కాకపోతే ప్రౌడ్‌గానే ఫీల్ అవుతాం. ఎప్పుడు మదర్స్ అనేది మేము ప్రౌడ్‌గానే ఫీల్ అవుతాం. కాకపోతే అంత స్ట్రగుల్స్ దాటి వచ్చి ఇది మీకు ఎక్స్‌ప్రెస్ చేయాలి అంటే కొంచెం బాధగా అయితే అనిపిస్తుంది. తేజు అంత సివియర్ కండిషన్‌లో ఉండి కూడా వాళ్ళ మదర్ గాని, వాళ్ళ ఫాదర్ గాని తనని తీసుకొచ్చిన విధానాన్ని, ఆ స్విమ్మింగ్ తను నేర్చుకున్న విధానాన్ని నాకు చాలా ఇన్‌స్పైర్ అయితే అయ్యాను నేను. సో, నేను కూడా స్విమ్మింగ్‌లో జాయిన్ చేయాలి అని తన వీడియోస్ చూసాకే నేను డిసైడ్ అయితే అయ్యాను. ఏదైనా మంచి ఒకరి నుంచి తీసుకున్నప్పుడు మంచి చెప్పుకోవాలి. సో, నేనైతే అక్కడి నుంచి పిక్ చేసుకున్నాను. అది కూడా నేను వర్కౌట్ చేస్తున్నాను. అంటే జాయిన్ చేద్దాము, ఒక టైమింగ్ పెట్టుకుందాము అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే స్కూల్ టైమింగ్ ఇది కుదరాలి కదా! సో, దానికోసం నార్మల్‌గా 2 ఇయర్స్ నుంచి నేను ఇంటి దగ్గరే ప్రైవేట్ స్కూల్‌లో అయితే జాయిన్ చేశాను. అది కూడా వాకబుల్ డిస్టెన్సే. సో, మాకేంటి భయమనంటే వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటే పాప మాకెటువంటి భయము ఉండదు. సో, మేమే వెళ్లి చూసుకోవచ్చు, తీసుకురావచ్చు. ఇలా అయితే ప్లాన్ చేసుకున్నామనమాట. అందుకని వాకబుల్ డిస్టెన్స్‌లోనే హౌస్ తీసుకున్నాము. స్కూల్‌కి సోషలైజ్ అవుతది కదా! తను కూడా పిల్లలతో అన్నట్టుగా జాయిన్ చేసుకున్నాం. బట్ నాకైతే అది అలాగే మైండ్‌లో ఉండిపోయింది. బస్‌లో వెళ్ళాలి, స్కూల్ ఒక మంచి అనుకుంటాం కదా! మిడిల్ క్లాస్ పేరెంట్స్ అంటేనే ఫస్ట్ ప్రయారిటీ మనం ఇచ్చేది మన కిడ్స్‌కి ఎడ్యుకేషన్ మంచిగా ఇవ్వాలి. మనం ఏమి ఆస్తులు ఇవ్వము, అంతస్తులు ఇవ్వము. అలాగే వాళ్ళకి ఏం ప్రాపర్టీస్ కూడా మనం ఇవ్వము. మినిమమ్ వాళ్ళు ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు అని చిన్న థాట్‌లో అయితే ఉంటాం మనము. అది కూడా 100% కరెక్టే. ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి నాలెడ్జ్, ఇంకా వాల్యూస్ సంస్కారం ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి మినిమమ్‌గా మనం ఇచ్చేది వాళ్ళకి ఎడ్యుకేషన్ అని నేనైతే నమ్ముతాను. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో నాకైతే తెలీదు. ఒక్క మిడిల్ క్లాస్ పేరెంట్‌గా మేమైతే ఇదే ఆలోచిస్తాము. ఒక 90%.
సో నేను కూడా అలాగే అనుకున్నాను, ఎడ్యుకేషన్ ఒక మంచి స్కూల్ ఉండాలి, పాప అందులో పిల్లలిద్దరూ జాయిన్ అవ్వాలి అనుకున్నాను. బట్ బాబు అయితే ఫస్ట్ నుంచి ప్రైవేట్ స్కూలే మంచిగా తన ఎడ్యుకేషన్ అయితే నడుస్తుంది. పాప ఎప్పుడు వెళ్తుందా అని వెయ్యగలుగుతుంది అలా ఎదురు చూస్తూ ఉన్నాను. బట్ భగవంతుడు అయితే ఒక ఆపర్చునిటీ అయితే ఇచ్చాడండి నాకు. సో మేమైతే ఇయర్ పాపని, ఇది బిగ్గెస్ట్ 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 డ్రీమ్ అండి నాకు. అలాగే ఒక స్మాల్ అచీవ్మెంట్ మేము చేసామని అనుకుంటున్నాను. సో పాపనైతే ఇయర్ మేము ఒక మంచి స్కూల్లో అయితే జాయిన్ చేయాలని డిసైడ్ అయ్యాము. అది కూడా ట్రావెలింగ్లో వెళ్తుంది వస్తుంది బస్లో. అది అనుకున్నప్పుడే నాకు చాలా అయితే ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. సో మేము జాయిన్ చేసాము, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మాకు దగ్గరలోనే, గుడెం సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది, సరస్వతి విద్యాభవన్ అని మంచి స్కూల్, థెరపీకమ్ స్కూల్ లానే. సో మాకు ఇప్పటివరకు స్కూల్ ఉందని తెలుసు, లాస్ట్ ఇయరే జాయిన్ చేద్దాం అనుకున్నాము. బట్ నేను బస్లో అడ్జస్ట్ అవుతుందా లేదా, ఇవన్నీ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదండి మాకు. సో అలాగా మేము డిలే చేసాము. లాస్ట్ 2 years ఇంటి దగ్గరే పంపించుకున్నాము, వాకబుల్ డిస్టెన్స్లోనే. సో ఇప్పుడైతే కాన్ఫిడెంట్గా మాకు అనిపిస్తుంది, తను ఉండగలదు, అడ్జస్ట్ అవ్వగలదు, తను కేర్ చూసుకోగలదు బస్ ఎక్కినప్పుడు కానీ దిగినప్పుడు కానీ అనిపించిన తర్వాతే మేము ఈ స్టెప్ అయితే తీసుకోవాలనుకుంటున్నాము. నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది ఈ మూమెంట్ని మీతో షేర్ చేసుకోవడానికి. పాప అయితే ఫైనల్లీ ఒక మంచి స్కూల్లో అయితే జాయిన్ చేయాలి అనుకుంటున్నాము. 2 days బ్యాక్ నేను మాట్లాడైతే వచ్చాను మేనేజ్మెంట్తో, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది. ఫైనల్లీ మా డ్రీమ్ అయితే నెరవేరుతుంది. సో మీ అందరి బ్లెస్సింగ్స్తో పాప ఇంకా ఇంకా నేర్చుకోవాలి, మంచిగా తను సెల్ఫ్ కేర్ చేసుకోవాలి, ఇండిపెండెంట్గా ఉండాలి. మాకు ఎడ్యుకేషన్ పరంగా ఒక హై లెవెల్కి వెళ్ళాలని నేను ఎప్పుడూ అనుకోలేదు, ఇప్పుడు కూడా అనుకోవట్లేదు. బట్ తనంతట తను తినగలగాలి, మొత్తం ఇండిపెండెంట్గా తన వరకు తను చేసుకోగలిగితే నాకు అదొక్కటే చాలండి. మీ అందరూ కూడా పాపను బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా, ఇంకా తను ఇంకా చిన్న చిన్న అచీవ్మెంట్స్తో, ఇంప్రూవ్మెంట్స్తో బ్లెస్ చేయండి, ఉండాలి అని చెప్పి. అలాగే స్పెషల్ మామ్స్ అందరికీ కూడా చెప్పేది ఒకటే, చాలా పేషెన్స్తో ఉండండి, లవ్తో ఉండండి, నమ్మకంతో ఉండండి. మీరు దేని మీద అయితే స్టిక్ ఆన్ ఉన్నారో దాని మీద గట్టిగా నిలబడండి. ఫలితం అయితే వస్తుంది, బట్ టైం అయితే పడుతుంది ఖచ్చితంగా. మీరైతే ఎక్కడ నిరాశతో ఆగిపోవద్దు, ప్రయత్నం చేస్తూనే ఉండండి, ఫలితం భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఇదొకటే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండి. వీడియో అయితే చాలా లెందీగా ఉంది, సో నేను పార్ట్స్ వైజ్గా పెడదాం అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వీడియో అయితే చూడండి.